ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 14 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన. వ్యాఖ్యానం: ముగ్గురు బలాఢ్యులు దావీదు మీద ప్రేమను బట్టి ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుల సైన్యములో జొరబడి బెత్లెహేము బావి నీరు చేదుకొని దావీదుకు తెచ్చి ఇస్తే ఆయన పలికినదేమనగా, ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా? చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అవును, ఆ నీళ్లే, కానీ దావీదు సూచనగా రక్తమని దానిని పిలిచాడు. అలాగే గిన్నెలో ఉన్న ఆ రసము వారికి చూపుచు, ఇది నా రక్తము అని క్రీస్తు సూచనగా పలికాడు. అది క్రొత్త నిబంధన రక్తమని ఎరగండి. దేవునికి మానవులకును ఆ రక్త మూలము క్రొత్త ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు క్రింద నమ్మిన వారు పాప క్షమాపణ నొందారు. రెండోది, రాబోవు తండ్రి రాజ్య సంబంధమైన మహిమలో హక్కుదారులయ్యారు. మూడవదిగా, మిక్కిలి సంతోషం కూడా దొరికింది. ఎందుకనగా ఈ సందర్భంతో కూడా వారు కీర్తన పాడి ఒలీవల చెట్ల కొండకు వెళ్ళిరి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు కీర్తన పాడి మరణానికి మన కొరకు వెళ్ళెను అనుమాట చాలా గొప్పది. ఆయనకు గొప్ప శ్రమ కలిగింది. దాని వలన మనకు గొప్ప రక్షణ కూడా లభించింది. మీరు రక్షింపబడితిరా లేదా? క్రొత్త నిబంధన క్రింద దాగితిరా లేదా? నిబంధన అంటే ఇద్దరుండాలి. కనుక క్రీస్తును నమ్మిన మీరు ఒంటరిగా లేరు. ఆయన మీతో కూడా ఆ నిబంధన కట్టు క్రింద కట్టబడి ఉన్నాడు. ఆయన కాడి అను సంగతి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో చెప్పింది దీనికే. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.